తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. విపక్ష నేతగా తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ నందినగర్లో నివాసంలో కేసీఆర్ ను కలిసి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ప్రోటోకాల్ సెక్రటరీ అరవింద్ సింగ్ ఆహ్వాన పత్రికను అందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2తో 10 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వ్యక్తిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని రేవంత్ సర్కారు ఆహ్వానించింది. కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోనియాతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులను, తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఈ వేడుకలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే పలువురు ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపుతుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను దశాబ్ది వేడుకలకు ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఇవాళ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ బృందం కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వానించింది. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను కూడా అందించామని వారు వెల్లడించారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించారు అని వేణుగోపాల్ తెలిపారు. అయితే కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ ఈ వేడుకలకు హాజరవుతారా లేదా అన్నది స్టేట్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. మా నాయకుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం నేను, మాతో పాటు మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయినటువంటి అరవిందర్ సింగ్ గారు, మా డిప్యూటీ డైరెక్టర్ బేగ్ గారు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలి. ఈ 2వ తేదీ జూన్ 2వ తేదీ ఏదైతే మనం పండుగ వాతావరణం లోపల దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాము, దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి, మరియు ఇన్విటేషన్ కార్డ్స్, మార్నింగ్ పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము, ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఒక సలహాదారు హోదా లోపల నేను, మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దరిమిలా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం, ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది. ఇది ఒక 60 ఏళ్ల కళ గౌరవ మా నాయకురాలు, అధినాయకులు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు జూన్ 2వ తేదీ రోజు ఏదైతే తెలంగాణ సెపరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేయటము, ఏర్పడటము, ఈ సందర్భంగా ఇదొక పండుగ వాతావరణం లోపల ఈ దశాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా ఈ సమాజం లోపల, తెలంగాణ సమాజం లోపల ఉండేటువంటి సబ్బండ వర్ణాలను, అందరు స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం, అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా తెలంగాణ గ్రాంట్ రూట్ లోపల చంద్రశేఖరరావు గారి యొక్క రోల్ కూడా ఉంది అనేటువంటి దాంతో వారిని కూడా ప్రత్యేకంగా కలిసి ఇన్వైట్ చేసేటువంటి బాధ్యతను మాకు అప్పగించడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు. మా ఈ 2వ తేదీ జరిగేటువంటి కార్యక్రమాల్లో, దశాబ్ది ఉత్సవాల్లో అత్యంత ఘనంగా, వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఎట్లయితే హిందువులు దేవుని గుడికి పోతారో, ఎట్లయితే క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారో, ఎట్లయితే ముస్లిం సోదరులు మా మసీదుకి వెళ్తారో, అట్లాగే మనందరం కూడా తెలంగాణలో ఉండేటువంటి అందరం కూడా ఈ పండుగ వాతావరణం లోపల జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం, పండుగ చేస్తున్నటువంటి తప్పకుండా ఈ కార్యక్రమం లోపల భాగస్వాములు అవుతారనేటువంటిది విశ్వసిస్తారు. థ్యాంక్ యూ.